So much for all your birthday wishes, and thank you so much for being part of Kevin's Spoken English. Uh, it's a very important announcement. Koncham May batch May first start అయింది, but నేను అనౌన్స్ చేయలేకుండా పోయాను ఛానల్లో because I was traveling. But the batch started and people have already enrolled. So there are last 2 days, May 3, May 4, May 5. I'm still keeping the admissions open. సో ఈ కోర్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. చాలామంది అడిగారు, సార్ మీరు ఫిజికల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా నేర్చుకోవడానికి చాలా బాగుంటుందని. కానీ ఇన్స్టిట్యూట్ నేను ఎందుకు స్టార్ట్ చేయలేదంటే బికాజ్ ఇన్స్టిట్యూట్కి రావాలి పోవాలి అందులోనే ఒక స్టూడెంట్కి 2 hours 4 hours టైం అయిపోతుంది. అండ్ నేనేం ఆలోచించానంటే ఇంగ్లీష్ ఎలా వస్తుంది, ఇంగ్లీష్ ఏదైనా ఇన్స్టిట్యూట్ వెళ్తే క్లాసెస్ వింటే రాదు, ఏదో నేర్చుకుంటాము కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి అంటే కొంచెం ఒక పద్ధతి ఉంది. అండ్ మా పద్ధతి ఏంటి అంటే గ్రామర్ నుంచి స్పీకింగ్ వరకు ఎలా తీసుకురావాలి ఒక స్టూడెంట్ని. అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇప్పుడు నేను ఫ్లూయెంట్ స్పీకర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. సో అలాంటి స్టూడెంట్ ఎలా రావచ్చు ఇక్కడ వరకు. సో ఉట్టి గ్రామర్ అని కాకుండా రీడింగ్, రైటింగ్, వొకాబులరీ, ట్రాన్స్లేషన్, రిమెంబరింగ్, గ్రామర్, థియరీ, స్పీకింగ్, లిస్నింగ్, సో ఇట్లా టోటల్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంది. సో ఇవన్నీ కవర్ చేస్తూ పోయేటప్పటికి గ్రామర్ నుంచి స్పీకింగ్ వరకు ఒక స్టూడెంట్ వస్తున్నాడు. సో ఒక స్కూల్ స్టూడెంట్ ఎలా అయితే తను ఎదుగుతున్నప్పుడు బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ మాట్లాడి ఒక ఫ్లూయెంట్ స్పీకర్గా తయారై బయటకు వస్తున్నాడు, అతను చేసే కృషి మనము ఈ కోర్సులో చేస్తున్నాము. అంటే మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న మొత్తం ఇంగ్లీష్ని మనం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఒక 1000+ hours ఆఫ్ ట్రైనింగ్ అయిపోతుంది ఇది. సో 1000+ hours ఆఫ్ ట్రైనింగ్ మనము 1 month 2 monthలో అయితే చేయలేము. సో ఐ నీడ్ లాట్స్ ఆఫ్ టైమ్. ఐఎమ్ లుకింగ్ ఎట్ 6 to 8 months. సో 6 to 8 months Monday to Friday మీరు హోంవర్క్ చేయడం, వీడియోస్ చూడడం, మీరు సొంతంగా మళ్ళీ రీసెర్చ్ చేస్తారు, ఇంటర్నెట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఇలాంటి యాక్టివిటీస్ ఉంది. అంటే ఒక రోజుకి 2-3 గంటలు అవుతుంది. 2-3 గంటలు కేటాయించాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళి నేర్చుకుంటూ మళ్ళీ ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతుంది. సో ఆ ట్రావెలింగ్ టైం ఎందుకు స్టూడెంట్ వేస్ట్ చేసుకోవాలి, ఆ ట్రావెలింగ్ టైం స్టూడెంట్ వేస్ట్ చేసుకోకూడదు అనేసి నేను వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్. నేను వీడియోస్ పంపిస్తానని, ఇవి కూడా యూట్యూబ్ వీడియోసే కానీ ఓన్లీ పెయిడ్ మెంబర్స్కి కనిపిస్తుంది ది కంప్లీట్ కోర్స్ది ఏమైతే వీడియోస్ ఉన్నాయో. ఎస్, యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్రీ వీడియోస్, క్విక్ ట్రైనింగ్ వీడియోస్, గ్రామర్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. గ్రామర్ కాకుండా మిగతా అన్ని పెయిడ్ కోర్సులో వస్తుందన్నమాట. అయితే ట్రావెలింగ్ చేసి వేస్ట్ చేసే టైంలో స్టూడెంట్ హోంవర్క్ చేయొచ్చు కదా అనేది నా ఆలోచన. సో ఆ హోంవర్క్ చేయాలి అని చెప్పేసి ఇలా మేము అనుకున్నాము. సో మీరు కమిటెడ్ స్టూడెంట్ అయితే, కమిటెడ్ అంటే ఇట్లా 2-3 hours మీరు హార్డ్ వర్క్ చేయాలి. 6 to 8 months మీరు హార్డ్ వర్క్ చేయాలి. మండే టు ఫ్రైడే మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఈజీలీ రాదు. ఎవరి దగ్గర వెళ్తే, నా దగ్గరకు వస్తే, కోర్స్ చేరితే, నేను చెప్పే వీడియోస్ మీరు చూస్తే రాదు. నేను చెప్పే పని చేస్తే మీకు వస్తుంది. సార్ నేను కోర్స్ తీసుకుంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గ్యారంటీ వస్తుందా అంటే నేను అట్లా గ్యారంటీ ఇవ్వలేను. ఎట్లా ఇస్తాను నేను? మీరు పని చేస్తే మీరే కదా మీ గ్యారంటీ. నేను ఒక మంచి మార్గదర్శకుడిని కావచ్చు, ఇలా చేస్తే ఇలా వస్తుంది అని అందరూ ఒక్కొక్క విధాలుగా చెప్తున్నారు. మేబీ ఇది నా విధానం, మేబీ మై మెథడ్ ఈస్ బెటర్ దెన్ అదర్స్. బట్ దానికనేసి ఇదే కరెక్ట్, ఇదే బెస్ట్ అని మనం అట్లా కాదు. మీరు చేసే దాన్ని బట్టే మీకు రిజల్ట్స్ వస్తుంది. మీ హోంవర్క్లో మీకు రిజల్ట్స్ వస్తుంది. నా వల్ల మీకు రిజల్ట్స్ రాదు, కోర్స్ వల్ల మీకు రిజల్ట్స్ రాదు. మేము ఒక మంచి రిసోర్స్, ఈ రిసోర్సెస్ని మీరు వాడుకుంటే మీకు రిజల్ట్స్ వస్తుంది. సో నేను కమిటెడ్ స్టూడెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కోర్స్ చేరాలి, డైలీ టైం ఇవ్వాలి, హోంవర్క్ చేయాలి. సార్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఎక్కడెక్కడో వెళ్ళినా, ఏమేమో చేసినా కానీ వస్తలేదు సార్, లైఫ్లో ఏమేమో సాధించినా, ఇది ఒక్కటే ప్రాబ్లంగా ఉండిపోయింది. అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ సొల్యూషన్. కానీ నేనేమంటున్నా, మీ హోంవర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావాలా, మీ హోంవర్క్ని నమ్ముకోండి. ఏ హోంవర్క్ చేపిస్తే మీకు వస్తుందో నేను చెప్తా. కమిటెడ్ స్టూడెంట్కి నాన్ కమిటెడ్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కమిటెడ్ స్టూడెంట్కి అర్థమవుతుంది నేను హోంవర్క్ చేయడానికి కోర్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ హోంవర్క్ చేస్తే నాకు ఫ్లూయెన్సీ వస్తుందని నాకు అర్థమైంది. సో నేను ఆ హోంవర్క్ కోసం నేను కోర్స్ చేస్తున్నాను. కోర్స్ చేయడం వల్ల హోంవర్క్ వస్తుంది, అది నేను చేస్తున్నా, దట్ ఈస్ నాన్ కమిట్మెంట్ బిహేవియర్. ఐ వాంట్ కమిటెడ్ స్టూడెంట్స్. సో కమిటెడ్ స్టూడెంట్కి అర్థమవుతుంది ఎందుకు వాడి కోర్స్ చేరుతున్నాడు, నా మాట నా ఇన్స్ట్రక్షన్ విని ఎందుకు కోర్స్ చేరుతున్నారు. ఇట్స్ నాట్ ఫర్ కోర్స్, ఇట్స్ ఫర్ ద హోంవర్క్. మీరు హోంవర్క్ చేయాలి. మీరు హోంవర్క్ నాకు గ్యారంటీ ఇస్తే నాకు వచ్చిన ఇంగ్లీష్ నాలెడ్జ్ నేను మీకు ఇస్తాను. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవ్వచ్చేమో, కానీ కోర్స్ అయ్యేటప్పటికి నాకు తెలిసిన గ్రామర్ మీకు తెలిసిన గ్రామర్, నాకు తెలిసిన వొకాబులరీ మీకు తెలిసిన వొకాబులరీ,
కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంతా సేమ్ ఉంటుంది. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండొచ్చు, బికాజ్ నేను ఎక్కువ చదివాను, నేర్పించాను, మాట్లాడాను, అలా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఎబిలిటీ వైజ్ మన ఇద్దరం సేమ్ ఉంటాం. నన్ను అంటే నేనే ఇంకొక వెంకటేష్ని ఎలా సృష్టించుకోవాలి అని అలా ఆలోచించి నేను ఈ కోర్స్ని చేశాను. ఎందుకంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎంత సఫర్ అవుతాడు ఇంగ్లీష్ లేకపోవడం వల్ల డే టు డే లైఫ్లో. అండ్ ఆ సఫరింగ్ కన్నా వర్స్ట్ పార్ట్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉంది ఏంది తెలియదు. సో ఆ సొల్యూషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, అందుకనే ఈ కోర్స్. సో మీరు కమిటెడ్ స్టూడెంట్ అయితే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్లో నాకు పింక్ చేయండి. కోర్స్ ఫీజ్ 5,000 చేస్తున్నాం, ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ మంత్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ May 5, you can get this course for only 3,000 instead of 5,000. So if you're a committed student, then ping me on WhatsApp. మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోతుంది ఈ రోజుతో. ఆ 3 క్లాసెస్ కూడా పంపిస్తాను. రేపటి నుంచి మీ క్లాసెస్ రెగ్యులర్ కూడా అవుతుంది. సో పింగ్ మీ అండ్ ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ కమిటెడ్ స్టూడెంట్స్, ఎస్, ప్లీజ్ జాయిన్ మీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ లెర్నింగ్ జర్నీ. మీరు కష్టపడతారు, నేను కష్టపడతాము, ఇద్దరం కలిసి లెట్ us make this a revolution in the Telugu states. Okay, thank you so much. See you in the course.